హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు గురు టెక్ ఇండియా. సో మనం ఈరోజు లైనక్స్లో నార్మల్గా మనకి ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అయిపోతుంటుంది కదా. సో ఐపీ అడ్రస్ చేంజ్ అవ్వకుండా మనం స్టాటిక్గా పెట్టుకునేది ఎలా చూద్దాం. సో ఇది ఐపీ అడ్రస్ని మనం నార్మల్గా చేంజ్ అవుతూ ఉండేదాన్ని డైనమిక్ ఐపీ అడ్రస్ అంటాం. సో చేంజ్ అవ్వకుండా ఉండేదాన్ని మనము స్టాటిక్ ఐపీ అడ్రస్ అంటాం. సో మనకి ఎందుకంటే ఈ స్టాటిక్ ఐపీ అడ్రస్ యూజ్ అవుతుందంటే, సో మనం ఇప్పుడు నా దగ్గర ఒక 2-3 సర్వర్స్ ఉంటాయి. 2-3 సర్వర్స్కి రెపాజిటరీస్ కనెక్షన్లో ఉంటే నా ఐపీ అడ్రస్ చేంజ్ అవుతూ ఉంటే నా క్లయింట్లో ఉండే రెపాజిటరీస్కి కనెక్షన్ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది. సో మీరు రెపాజిటరీస్ కనెక్షన్ లేదు, సో మీరు ఇన్స్టాల్ చేసుకోలేరు ప్యాకేజెస్ అనేసి చూపిస్తూ ఉంటుంది. సో అలా అవ్వకుండా నెక్స్ట్ మనం ఎప్పుడైనా సర్వర్లోకి లాగిన్ అవుతా ఉంటే మళ్ళీ మనము ఐపీ అడ్రస్ తీసుకొని మళ్ళీ లాగిన్ అవ్వడం కంటే ఆల్రెడీ ఉండే ఐపీ అడ్రస్లోనే మనం లాగిన్ అవ్వడం మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ ఐపీ అడ్రస్ నార్మల్గా ఆర్గనైజేషన్స్లో అట్లా చూసుకుంటే స్టాటిక్ ఐపీ అడ్రస్ ఉండదు, మనకి డైనమిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఆ డైనమిక్ ఐపీ అడ్రస్ ఎందుకు ఉంటుందంటే ఆర్గనైజేషన్స్లో డిఫరెంట్ సర్వర్స్ ఉంటే వాళ్ళకి చేంజ్ అవుతూ ఉంటుంది, అది ఓకే. బట్ మనం ఎందుకంటే మన డే టు డే లైఫ్స్ మనకి ఈజీగా ఉండేదానికి ఈ స్టాటిక్ ఐపీ అడ్రస్ క్రియేట్ చేసుకుంటాం. సో మనము ఇప్పుడు నార్మల్గా మన సెషన్లోకి వచ్చేస్తే ఇక్కడ ఇఫ్ కాన్ఫిగ్ అని కొడితే నాకు నా ఐపీ అడ్రస్ చూపిస్తుంది 192.168.241 అనేసి. సో ఈ 241 అట్లా చూపిస్తుంది కదా. సో మనకి ఇక్కడ మన యొక్క ఐపీ అడ్రస్ మనకు ఉంటుంది. ఓకేనా. ఈ ఐపీ అడ్రస్ మనము ఇక్కడ ఉంది కదా 192.168.241 అనేసి, ఇక్కడ నుంచి 255 అంటే ఇక్కడ 158 ప్లేస్లో 0 పెట్టుకుంటే ఈ 0 నుంచి 255 రేంజ్లో మన ఐపీ అడ్రస్ ఏ నెంబర్కైనా మనము చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెట్ మాస్ వాల్యూ బ్రాడ్కాస్ట్ తీసుకొని మనము చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మనం ఇంకొచ్చేస్తే నార్మల్గా ఐపీ అడ్రస్ని ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ మనము ఐపీ అడ్రస్ చేంజ్ చేసుకునే దానికి ఇక్కడ మనకి ఇఫ్సిఎఫ్జి అనేసి ఒక డైరెక్టరీ ఉంటుంది. సో మనము ఆ డైరెక్టరీలోకి వెళ్ళాలి, ఎఫ్జిఎఫ్సి -ENS33 అనేసి. సో ఆ డైరెక్టరీ లొకేషన్ ఏంటంటే మనము ఆ డైరెక్టరీ లొకేషన్ చేంజ్ చేసుకున్నాం, cd/sysconfig/network scripts అనేసి ఒక డైరెక్టరీ ఉంటుంది. సో మనకి ఈ డైరెక్టరీలో ఫైల్స్ ఉంటాయి. మనకి ఐపీ అడ్రస్ ఏ దాంట్లో నుంచి వస్తుంది, ఇఫ్సిఎఫ్జి బాక్స్లో నుంచి మనకి ఇక్కడ ENS33లోంచి మనకు వస్తుంది. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దాన్ని ఒక బ్యాకప్గా తీసుకుందాము. సో ఎందుకంటే ఎప్పటికైనా మనకి డైనమిక్ ఐపీ అడ్రస్ అనేది యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మనం దాన్ని బ్యాకప్గా తీసుకుందాం. లైక్ మనం ఏం చేస్తామంటే జస్ట్ దాన్ని నేమ్ని చేంజ్ చేసుకుందాం. సో ఇఫ్సిఎఫ్జి -ENS33ని మనము నేమ్ చేంజ్ చేసుకున్నాం, if-cfg ఓల్డ్ అనేసి చేంజ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనం గ్యాప్ ఇవ్వకూడదు. సో ఓల్డ్ అనేసి నేను చేంజ్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకు చూసుకుంటే కేర్లెస్ కొడతాం జస్ట్. ఇక్కడ ఓల్డ్ అనేసి మనం చేంజ్ అయింది కదా. సో మనం ఇప్పుడు ఏం చేసుకున్నామంటే ఒక కొత్తది క్రియేట్ చేసుకున్నాం. సో లైక్ మనకి ఎట్లా ఉంది, ఇఫ్సిఎఫ్జి -ENS33 ఉంది కదా లాస్ట్ ఫైల్, అదే ఫైల్ నేమ్తోనే చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుందాం. సో టచ్ ఇఫ్సిఎఫ్జి -ENS33 అనేసి. సో ఇఫ్సిఎఫ్జి ENS33 క్రియేట్ చేసుకున్న తర్వాత మనము ఈ ఫైల్లోకి ఎంటర్ అవుతాం. సో vi ఇఫ్సిఎఫ్జి ENS33. ఓకే, మనం ఈ ఫైల్లోకి ఎంటర్ అయిపోతాం. సో అంతకంటే ముందు మీకు ఒకటి చూపించాలి. సో అంతకంటే ముందు మీకు ఒకటి చూపిస్తాను. మన ఓల్డ్ ఫైల్ ఉంది కదా, దాన్ని సంబంధించిన డేటా చూపిస్తాను. సో దాంట్లో ఎలా ఉందనేసి. సో దాంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, టైప్ ఈథర్నెట్, ప్రాక్సీ మెథడ్ నన్, బ్రౌజ్ ఓన్లీ నో, ఇలా డిహెచ్సిపి అని ఉంది కదా. సో ఈ డిహెచ్సిపి అట్లే ఉండొచ్చు, అది మనకి డైనమిక్ అడ్రస్ని చేంజ్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ ఆన్బోర్డ్ టెస్ట్ ఇవంతా ఉంటాయి. సో ఇంత మ్యాటర్ మనం ఇవ్వాల్సిన పని లేదు, జస్ట్ మనకి ఏది కావాలో అంతించుకుందాము. సో మనకి ఇప్పుడు ఉండే ఫైల్లో సో మనం దేనికి ఇచ్చి ENS33 ఆడికి వెళ్తున్నాం కదా. సో ఇక్కడ మనము ఎట్లా ఇవ్వాలంటే డీటెయిల్స్, సో
ఇక్కడ ఐ నొక్కేసి ఇన్సెట్ మోడ్లోకి వెళ్దాం. సో అన్ని క్యాప్స్లో డివైస్ ఈక్వల్ టు ENS33. సో ENS33నే కదా, సో ENS33ని అంటే మన గ్యాప్ ఇవ్వకూడదు ఇక్కడ, అన్ని స్మాల్లోనే ఈ పక్క వచ్చేస్తే ENS33. మళ్ళీ తర్వాత ఇది బూట్ ప్రోటో. సో బూట్ ప్రోటోకాల్ మనము ఇక్కడ స్టాటిక్లోకి మార్చుకుందాం. STATIC స్టాటిక్. మళ్ళీ తర్వాత IPADDR. సో IPADDR, సో ఇది మన IP అడ్రస్కి. సో ఈ IP అడ్రస్ మనకు ఉండే రేంజ్లో ఇచ్చుకుందాం. సో నాకు 241.0 నుంచి 241.255 వరకు ఉంది. సో నేను జస్ట్ ఇప్పుడు ఉండే IP అడ్రస్సే ఇచ్చేస్తాను. సో 158 ఉంది కదా, దాన్నే నేను స్టాటిక్గా చేసుకునేస్తాను. సో 168.241, సో 158. ఓకే, నేను ఇక్కడ IP అడ్రస్ ఇచ్చేసాను. దాని తర్వాత మన నెట్ మాస్క్ వాల్యూ, సో ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా, నెట్ మాస్క్ వాల్యూ ఎంత ఉందో అంతే ఇద్దాము. సో నెట్ మాస్క్ వాల్యూ ఇక్కడ ఇచ్చారు, నెట్ మాస్క్ ఈక్వల్ టు 255.255.255.0. సో ఇక్కడ వరకు ఇచ్చాం కదా. ఒక్క నిమిషం మనము సేవ్ అండ్ ఎగ్జిట్ చేసి ఒకసారి మళ్ళీ వద్దాము. సో మనం ఇక్కడ గేట్వే చూసుకోవాలి. సో మనము ఇక్కడ గేట్వే అని ఉంది కదా, ఇక్కడ గేట్వే కూడా ఇవ్వాలి. సో మనం గేట్వే ఇస్తేనే మనకి స్టాటిక్ అయిపోతుంది. సో ఆ గేట్వే చూసేదానికి మన కమాండ్ నెట్స్టాట్ -. సో ఇక్కడ మనకి గేట్వే ఉంది కదా, సో ఇది 168.241 ఇట్లా గేట్వే ఉంది కదా, దీన్ని జస్ట్ కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మన దాంట్లోకి వెళ్ళిపోదాం. సో ఆయన వచ్చేసి ఇక్కడ గేట్వే దాంట్లో మనం పేస్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మనం క్యాప్స్లోనే గేట్వే అని ఇస్తాం. గేట్వే ఈక్వల్ టు మనం ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. సో గేట్వే పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఆన్ బూట్ ఈక్వల్ టు ఎస్ ఇచ్చేసిన తర్వాత డబ్ల్యూకి ఇచ్చేద్దాం. సో ఇఫ్ కాన్ఫిగ్తో ఒకసారి మనం చెక్ చేద్దాం ఈసారి వస్తుందా లేదా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది వచ్చింది. సో ఇలా రాకపోతే మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ మనము నెట్వర్క్ని రీస్టార్ట్ చేసుకోవాలి. సో మనం దానికి సిస్టమ్ CTL స్పేస్ రీస్టార్ట్ నెట్వర్క్. సో ఇది కొంచెం టైం తీసుకుని వస్తుంది. సో టైం తీసుకొని మనకి రీస్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి టైం తీసుకొని రీస్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి 158 అని వచ్చింది. సో మనకి ఇంకా IP అడ్రస్ చేంజ్ అవ్వదు. సో ఇలా మనము మన యొక్క IP అడ్రస్ని స్టాటిక్గా చేంజ్ చేసుకునేస్తాం. సో మనకి ఎప్పుడైనా కావాలంటే మనకి బ్యాకప్ ఫైల్లో ఇది డేటా ఉంటుంది. సో మన స్టాటిక్ వద్దనుకుంటే మనము ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన ఫైల్ని డిలీట్ చేసి పాత ఫైల్ని మనం మళ్ళీ ifcfg-ens33గా రీనేమ్ చేసుకునేసి యూస్ చేసుకునేస్తాం. సో ఇలా మనము స్టాటిక్ IPని క్రియేట్ చేసుకుంటాం. సో మనం నెక్స్ట్ వీడియోలో సర్వీసెస్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియో మీకు స్టాటిక్ IP ఎలా సెట్ చేసుకోవాలనేసి అర్థమయ్యి మీరు సెట్ చేసుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం.